పరిస్థితులు చూస్తే బయటికి అందరికీ బాగానే కనబడుతున్నాం, చూడ ముచ్చటగా ఉన్నాం. మమ్మల్ని పలకరించిన వారందరూ వీరికేంటి అని అంటున్నారయ్యా. కానీ మా కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలే, మా కుటుంబ పరిస్థితులు, మా ఇంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకునేటట్టుగా ఉంది, మా పిల్లల పరిస్థితులు ఎవరికి చెప్పుకునేటట్టుగా ఉంది. ఒక తండ్రి వచ్చి బాధపడుతున్నాడు, నాకున్నది ఒకడే కొడుకయ్యా, కానీ విపరీతమైన త్రాగుబోతు అయిపోయి చెడు స్నేహానికి అలవాటు పడిపోయి రాత్రులు ఇంటికి రాకుండా అయ్యా వాడు వచ్చిన సొమ్ము వచ్చిన పైకమంతా కూడా నాశనం చేస్తున్నాడు అయ్యా. తండ్రి బాధపడిపోతున్నాడు. అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు. నేను అంటాను, బయట వారు ఎవరికి చెప్పుకోకపోయినా ప్రతి కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి, ఏదో భూమి నిస్సారమైన పరిస్థితి, నీళ్లు సరిగా లేని పరిస్థితి, అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు. ఈ రాత్రి ఆ కుటుంబాలన్నిటినీ దేవుడు సరి చేయబోతున్నాడు. ఆ కుటుంబాలన్నిటినీ తిరిగి బాగు చేయబోతున్నాడు. ఆ కుటుంబాలన్నిటినీ ఆ చెడు నీటిని మంచి నీటిగా దేవుడు చేయబోతున్నాడు. నిస్సారమైన భూమిని